దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-20 వచనాల వరకు కూడా ఈ యొక్క వాక్య భాగానికి ఇవ్వబడినటువంటి థీమ్ ఏమిటంటే ఆత్మీయ పోరాటము. ఈ ఆత్మీయ పోరాటంలో విజయం సాధించడానికి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించి విజయం సాధించటము. ఈ వాక్య భాగాన్ని 3 భాగాలుగా మనం చదువుకుందాం. 10-13వ వచనం వరకు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు సంఘానికి. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా దేవుడు తన యొక్క రిసోర్సెస్ ని యూజ్ చేసుకోమని చెప్తా ఉన్నాడు. 18వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా సంఘము విశ్వాసులు అవలంబించవలసినటువంటి విధానాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మొదటి భాగము దేవుడిచ్చినటువంటి హెచ్చరిక 10వ వచనము. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఆ సంఘానికి పత్రిక రాస్తూ అనేకమైన మర్మయుక్తమైన సంగతులు తెలియచేశాడు. చాలా కన్స్ట్రక్టివ్ గా ఆ సంగతులన్నీ కూడా వాళ్ళకి బోధించి ఆ పత్రిక ద్వారా తెలియచేసి పత్రికను ముగిస్తూ చివరకు అతి ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. తుదకు అనే ఒక మాట ఇక్కడ ప్రయోగించాడు. ఫైనల్లీ అని ఉంటుంది. అంటే తాను చెప్పవలసినటువంటి సంగతులన్నీ కూడా చెప్పిన తరువాత అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను అని దాని యొక్క అర్థం. మొదటగా 5వ వచనం నుంచి ప్రియులైన పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకొనుడి అని తెలియచేస్తాడు. రెండవది వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని తెలియచేస్తాడు, హెచ్చరిస్తాడు. మూడవది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని తెలియచేస్తాడు. అవన్నీ చెప్పిన తరువాత ఒక కుటుంబం గురించి, కుటుంబంలో ప్రతి విధమైన సంబంధముల యొక్క బాధ్యతల గురించి మాట్లాడిన తరువాత సార్వత్రికంగా ఒక ఫైనల్ వార్నింగ్ ని ఇస్తా ఉన్నాడు. అదేమిటంటే ప్రతి విశ్వాసికి కూడా ఈ లోకంలో ఒక పోరాటం ఉంది అని తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఓడిపోయినప్పటికీ కూడా మనల్ని మోసం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక శత్రువు ఉన్నాడు అని తెలియజేస్తా ఉన్నాడు. మనము కొన్ని దినాలుగా చాలా దేనికి వాక్యం వింటా ఉన్నాం, బలపడతా ఉన్నాం. మనం వింటున్నటువంటి వాక్యాన్ని, దేవుడిస్తున్నటువంటి ఆ ఆహారాన్ని మనము భుజిస్తూ నేర్చుకుంటూ సరైన విధంగా గనక దాన్ని ఉపయోగించకపోతే మన ఆత్మీయ జీవితంలో మనము పోరాడవలసిన విధముగా మనము పోరాడలేము. 12వ వచనం మనం చూద్దాం ఒకసారి. ఈ వచనం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ఈ లోకంలో మన పోరాటము ఎవరితో ఉందో తెలియజేస్తున్నాడు. సాధారణంగా మనము ఎక్కువ మన యొక్క పోరాటాన్ని మనుషులతో చేస్తూ ఉంటాం. కుటుంబ సభ్యులతోనో, తోటి వారితోనో, సంఘంలో ఉన్న నాయకులతోనో,
తోటి విశ్వాసులతోనో, ఆత్మీయులతోనో, ఇంకా ఈ విధముగా మనుషులతో మనం ఎక్కువగా పోరాటం చేస్తా ఉంటాం. కానీ అది కాదు మన యొక్క ఆత్మీయ పోరాటం అంటే, మనం చేయవలసినటువంటి పోరాటము ఎవరి మీద అంటే, అది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి ఆపద్దినమందు అంటే వారితో పోరాడుతున్నటువంటి సమయంలో, ఆ కష్టంలో వాడిని ఎదిరించటానికి ప్లస్ సమస్తము కూడా నెరవేర్చి దేవుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ వాక్య భాగము అది అంత సీరియస్ కాకపోతే గనక పౌలు భక్తుడు దీన్ని ఇంత అర్ధరూపకముగా తెలియచేయడు. కొంచెం ముందుకెళ్దాం. మన యొక్క పోరాటము శరీరులతో కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3, 4 వచనం చదువుకుందాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజారిన బలము కలవై ఉన్నవి. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మన యొక్క పోరాటము, యుద్ధము శరీర ప్రకారమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. అయినప్పటికీ కూడా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారిన బలము కలమైనటువంటి యుద్ధోపకరణాలు ఉన్నాయని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. తరువాత అవర్ ఫైట్ ఈస్ నాట్ విత్ పీపుల్. మన యొక్క పోరాటము మనుషులతో కాదు, సాతానుతోటి, వాని యొక్క దురాత్మల సమూహముతోటి. ఎందుకు వాటితో ఈ పోరాటం అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ పైన వాడు పూర్తిగా ఓడిపోయాడు. వాడి బలమంతా కూడా పోయింది. వాడికి ఉన్న బలమే మరణము. ఆ మరణాన్ని, మరణపు ముళ్ళుని యేసుక్రీస్తు ప్రభువారు విరిచివేశారు. పూర్తిగా దాన్ని తొక్కేశారు. కాబట్టి వాడి యొక్క బలమంతా పోయింది. ఇంకా వాడికి మిగిలింది ఏంటయ్యా అంటే, మన మీద అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తము చేత సంపాదించి విలువ పెట్టుకున్నటువంటి ఆ సంఘము మీద, సహోదరుల మీద వాడు నేరం మోపుతా ఉంటాడు. ఎలా అంటే దీవారాత్రములు వాడి యొక్క పని అదే. మన యొక్క దైనందిన జీవితంలో మనం చేసేటువంటి పనులు, మన అవిధేయత, మన అయోగ్యత, మన యొక్క పాపము, వీటన్నిటిని తీసుకొని పోయి దేవుని ఎదుట, ఇదిగో చూడు చూడు, ఇదిగో నీ నీ కుమారుడు, నీ కుమార్తె ఇలా చేస్తా ఉన్నారు అని ఒక్కొక్కటిగా వాడు పగలు రాత్రి దేవుని ఎదుట పెట్టి వాడు విమర్శిస్తా ఉంటాడు, నిందలు మోపుతా ఉంటాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను, నన్ను ఆయన డిఫెండ్ చేస్తా ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. మన అనుదిన జీవితంలో మనం ఎంత వాక్యం విన్నా సరే కూడా, మనం గనక వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని కట్టుకోకపోతే, ఆ వాక్యపు జ్ఞానములో, వెలుగులో మనల్ని సరి చేసుకోకపోతే, మన యొక్క పాత జీవితాన్ని మార్చుకోకపోతే, వాడు ప్రయోగించేటువంటి ఆ తంత్రములలో మనము చిక్కుపడతాం, మోసపోతాం. వాడు ఎల్లప్పుడూ కూడా మాయోపకరమైనటువంటి ఆ తంత్రాలు మన మీద ప్రయోగిస్తానే ఉంటాడు. మనల్ని డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు. మోసం చేస్తానే ఉంటాడు. అబద్ధాలు చెప్తాడు. అబద్ధ బోధలు చేస్తాడు. అబద్ధమైనటువంటి తలంపులు మనకి కలుగజేస్తా ఉంటాడు. నేరారోపణ చేస్తా ఉంటాడు. ఇవన్నీ చేసి చివరికి దేవుని నుంచి దూరం చేస్తాడు. ఆ చివరికి నీపైనే నింద మోపి నిన్ను, దేవునిని ఎగతాళి చేస్తా ఉంటాడు. ఇది ఎంత సీరియస్ కాకపోతే దేవుడు పౌలు ద్వారా ఇక్కడ ఈ సంగతి వ్రాయిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ ఒక సేవకుడిగా తిమోతికి
ఒక మంచి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదేమిటంటే సాతాను ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని, ఒక సేవకుడిని ఒక ఉరిలో చిక్కించుకోవాలని వాడు గాలమేస్తా ఉంటాడు. హబక్కూకు గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో అవే సంగతులుంటాయి. వాడు గేలమేసి ఆ చేప ఉరికి చిక్కుకున్నట్లుగా చేసి ఆహ్, వాడి గేలానికి చిక్కుకున్న చేప గిలగిలా కొట్టుకుంటా ఉంటే చూసి ఆనందిస్తా ఉంటాడు. కానీ ఏ విశ్వాసి కూడా వాడి గేలానికి చిక్కుకోకూడదు. వాడి తంత్రాలకి పడిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశ్యము. అందుకే దేవుడు ఒక పౌలు ద్వారా అర్థరూపకమైనటువంటి ఒక పోలిక మనకి ఇచ్చాడు. అదేమిటంటే దేవుడు ఆ యొక్క ఆత్మీయ పోరాటంలో మనము విజయం సాధించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. లోకరీతిగా ఒక నిమిషం ఆలోచించండి. వ్యక్తిగతముగా నీవే ఒక యుద్ధానికి వెళ్తా ఉన్నావు. యుద్ధ రంగంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నావు. ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తావు? యుద్ధ రంగంలో శత్రువు నిన్ను అటాక్ చేయకుండా, నిన్ను చంపకుండా, నిన్ను గాయపరచకుండా, నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు? నీ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటావు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఖచ్చితంగా మన శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి భాగము తల కనుక, తలకు దెబ్బ తగలకుండా ఒక హెల్మెట్ లాంటిది మనం ఖచ్చితంగా ధరించాలి. తరువాత ఆ యొక్క భుజాలకి, ఆ యొక్క దేహం యొక్క ముందు భాగానికి గాయం కాకుండా ఒక షీల్డ్ లాంటిది ధరించాలి. మన యొక్క వస్త్రములు ప్రిపరేషన్ అంతా కూడా జారిపోకుండా నడుముకి ఒక టైట్ బెల్ట్ ఒకటి కట్టుకోవాలి. యుద్ధ రంగంలో వేగంగా మూవ్ అవ్వడానికి, పరిగెట్టడానికి తేలికైనటువంటి పాదరక్షలు, ఆ యొక్క షూస్ వేసుకోవాలి. తరువాత ఎదుటివాన్ని వాని యొక్క అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి మన యొక్క శరీరానికి సరిపడేటువంటి డాలుని ఒక చేత్తో పట్టుకోవాలి. ఇవన్నీ కలిగి ఉంటూ అవతల వ్యక్తిని అటాక్ చేయడానికి చేతికి ఒక ఖడ్గం కూడా కావాలి. ఇంత ప్రిపరేషన్ చేసుకొని యుద్ధానికి పోతాడు. లేకపోతే గనక శిరస్సుకి హెల్మెట్ లేకపోతే అవతల వాడు తలకి గాయం చేస్తే వెంటనే పడిపోతాం. షోల్డర్స్ కి సపోర్ట్ లేకపోతే అక్కడ గాయపరిస్తే వెంటనే పడిపోతాం. కాళ్ళకి గనక సరైనటువంటి ఆ యొక్క షూస్ లేకపోతే గనక వేగంగా మూవ్ కాలేక అక్కడే పడిపోతాం. చేతిలో ఆయుధం లేకపోయినా, డాలు లేకపోయినా మనము ఒక్క నిమిషం కూడా యుద్ధ రంగంలో నిలబడలేము. ఎగ్జాక్ట్‌గా అదే పోలికతో ఇప్పుడు మనము మన యొక్క ఆత్మీయ పోరాటంలో మనమున్నాం. ఈరోజంటే మనము అందరము ఈ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్నాం కానీ, బట్ స్టిల్ ఇంట్లో కూడా అనేకమైనటువంటి శోధనలొస్తా ఉన్నాయి. సాతాను ఇళ్లలో కూడా ప్రవేశించి వాడి యొక్క తంత్రాలతోటి కుటుంబాలను కూడా డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. కుటుంబాల్లో గొడవలు పెడతా ఉన్నాడు. చిచ్చు పెడతా ఉన్నాడు. మనస్పర్ధలు కలిగిస్తా ఉన్నాడు. లాక్‌డౌను అది లోకరీతిగా ఉంటా ఉంది గానీ, వాడికి అటువంటి లాక్‌డౌన్ వాడికి లేదు. కాబట్టి మన ఇళ్లల్లో ఉన్నా కూడా మనము చాలా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. మనకి ఇళ్లల్లో ఉన్నా కూడా ఈ ఆత్మీయ పోరాటము ఉంటూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప సహాయం ఏంటో మనము ఆలోచిద్దాం. ఆ యొక్క హెల్పింగ్ రిసోర్సెస్ ఏమిచ్చాడు దేవుడు మనం చదువుకుందాం. రెండవ భాగము 13 నుంచి 17వ వచనం వరకు కూడా. ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.
ఈ 3 వచనాలలో లేక ఈ 4 వచనాలలో దేవుడు మనకి అర్థరూపకంగా ఒక సైనికుడు ఎటువంటి రక్షణ కవచాలతో యుద్ధానికి వెళ్తాడో అవే పోలికలు మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 6 పోలికలు మనకి ఇక్కడ దేవుడు చూపిస్తా ఉన్నాడు. అవేంటంటే నడుముకేమో సత్యము అని దట్టి కట్టుకోవాలి. షోల్డర్స్ కి ఆ యొక్క దేహానికి నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. మన యొక్క పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు 2 కాళ్ళకి దాన్ని తొడుక్కోవాలి. ఇవి కాక చేతితోటి విశ్వాసం అనేటువంటి డాలుని పట్టుకోవాలి. దానితో దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. చివరిగా రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము. ఈ 6 రిసోర్సెస్ ని దేవుడు మనకి అందించాడు. అందించి వీటిని ధరించుకొని మనము కంటికి కనిపించినటువంటి ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ లో మనము విజయం సాధించాలని దేవుడు మనకి సహాయం చేస్తా ఉన్నాడు. ఇవే విషయాలు మనం కొంచెము ముందుకెళ్ళి ఆలోచిద్దాం. సత్యము, నీతి, సువార్త వలనైన సిద్ధ మనస్సు, విశ్వాసం అనే డాలు, రక్షణ అయిన శిరస్త్రాణము, దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గము. ఇవి గనుక మనము ధరించుకోకపోతే, ఇవి ధరించుకొని మనము యుద్ధానికి కనుక వెళ్ళకపోతే మనము ఈజీగా శత్రువుకి లొంగిపోతాం. మన ఆత్మీయ జీవితాన్ని మనము పాడు చేసుకుంటాం. ఈ రోజున మనము ఇంత వాక్యం వింటున్నా కూడా, ఇన్ని సంవత్సరాలుగా రక్షించబడి మనం ఇంత ఎదిగినా కూడా ఎందుకు మనలో ఆ యొక్క సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ కనిపించదో అనంటే, మనము దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సర్వాంగ కవచాలలో ఏదో ఒకటి వేసుకుంటాం, మిగతా విడిచిపెడతాం. 1, 2, 3 వేసుకుంటాం, మిగతా విడిచిపెడతాం. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం చదువుతాం గాని విశ్వాసంలో బలహీనంగా ఉంటాం. కొన్నిసార్లు ఆ యొక్క సిద్ధ మనస్సు ఉంటుంది కానీ మరలా మనము లోకానుసారమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతో వెనక్కి వెళ్ళిపోతాం. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నీతిని పాడు చేసుకుంటాం. మరి కొంతమంది అయితే అసలు దేవుని యొక్క రక్షణను కూడా అంగీకరించరు. వారి సంగతిగా చెప్పడానికి ఏమీ లేదు. వారు నిత్య నరకానికి పాత్రులై ఉన్నారు. ఇది దేనికి వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. ఒకసారి మనము ఆ యుద్ధ సైనికుని ఆ యొక్క దృశ్యాన్ని మనం కళ్ళ ముందు పెట్టుకుందాం. చూడండి, శరీరంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి భాగము శిరస్సు. ఇక్కడ వాక్యంలో అర్థరూపకంగా చెప్పబడుతా ఉంది. శిరస్సు యొక్క ప్రొటెక్షన్ కి రక్షణ అనేటువంటి శిరస్త్రాణము ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నీకు అసలు రక్షణే లేకపోతే కనుక యేసు క్రీస్తు ప్రభునందు ఉచితముగా నీకు అనుగ్రహించబడుతున్నటువంటి ఆ పాప క్షమాపణను కనుక నువ్వు తిరస్కరిస్తే, నువ్వు కాదనుకుంటే, నువ్వు ఆల్రెడీ శిక్షకు పాత్రుడిగా నువ్వు వెళ్తా ఉన్నావు. యేసు క్రీస్తు ప్రభు వారు కలువరి శిలువ పైన నీ పాపములన్నీ కూడా ఆయన వహించి, నీ స్థానంలో నీ పాపమునకు శిక్షగా ఆయన మరణించి, ఆయన యొక్క నీతిని రక్షణగా నీకు ఇచ్చాడు. పాప క్షమాపణ ఉచితంగా నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు కాదనుకుంటే ఆత్మీయ పోరాటమే కాదు, లోకానుసారమైన పోరాటంలో కూడా నీకు విజయం ఉండదు. నిత్య నరకము నీ కోసము ఎదురు చూస్తా ఉంటుంది. నీ మరణము నిన్ను మృంగివేయటానికి ఎదురు చూస్తా ఉంటది. ఇంకా ప్రియమైన వారలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త మీ దాకా ఎన్ని పర్యాయాలు వచ్చినా కూడా ఉద్దేశపూర్వకముగా మీరు రిజెక్ట్ చేస్తా ఉన్నారో, హోల్డ్ చేస్తా ఉన్నారో నాకు తెలియదు. కానీ నువ్వు దాన్ని కాదనుకుంటే కనుక యుద్ధ రంగంలో ఒక శిరస్నానం లేకుండా సైనికుడు ఎలా అయితే వెళ్తాడో నీ జీవితం అలాగే ఉంటుంది. అది ఆత్మీయంగా ఫెయిల్ అయిపోతుంది, సెక్యులర్ గా ఫెయిల్ అయిపోతా ఉంది. నువ్వు నీ కోసము నీ మరణము కాచుకొని ఉంటుంది. నిత్య నరకము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ఈ వచనాలు పాత నిబంధన గ్రంథంలో కూడా అలంకార రూపకంగా, అర్థరూపకంగా తెలియచేయబడ్డాయి. అవే వచనాలు, అదే పోలికని పౌలు భక్తుడు ఇక్కడ ప్రయోగిస్తా ఉన్నాడు. రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకోవాలి. అప్పుడే ఒక వ్యక్తి దే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఫేస్ చేయగలుగుతాడు. ఆ రక్షణ గనుక పోగొట్టుకుంటే దేవుని ఎదుట ఆ వ్యక్తి నిలబడలేడు. ఆ వ్యక్తికి నిలబడేటువంటి యోగ్యత లేదు. రెండవది నీతి అను మైమరువు. ఇక్కడ మైమరువు అంటే ఆ యొక్క షోల్డర్స్‌కి, ఆ యొక్క దేహం యొక్క ముందు భాగానికి కవర్ చేసుకున్నటువంటి ఆ షీల్డ్, అది నీతి అను మైమరువుగా కనిపిస్తా ఉంది. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారముగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడాలని ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆ నీతిని దేవుడిప్పుడు నీకు ఆపాదిస్తా ఉన్నాడు. నాకు, మనందరికీ ఆపాదిస్తా ఉన్నాడు. కనుక మనము ఈ యొక్క విశ్వాస పోరాటంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నీతిని, ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆ నీతి వస్త్రం మనం ధరించుకుంటామో, అపవాది మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి వస్త్రాన్ని చూసినప్పుడు వాడు నిందలు మోపటానికి, వేలిపెట్టి చూపించడానికి వాడికి ఏ అవకాశం కూడా దొరకదు. ఇదే సంగతి రోమపత్రిక 5:1 కూడా తెలియచేస్తా ఉంది. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియున్నాము. ఎంత ఆదరణకరమైన మాట! మనము విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడి ఉంటాం. ఆ నీతి మనకు మన యొక్క షీల్డ్‌గా మనల్ని ఆత్మీయ పోరాటంలో సాతానుతో ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. నడుముకు సత్యమును దట్టి కట్టుకోవాలి. ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. నిజమే, యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు తన యొక్క వస్త్రములు, తను ధరించినటువంటి ఆ యొక్క షీల్డ్స్ కానివ్వండి, లేకపోతే ఆ యొక్క ప్రొటెక్షన్స్ కానివ్వండి, ఆ రిసోర్సెస్ ఏవి కూడా జారిపోకుండా ఆ నడుముకి ఒక టైట్ బెల్ట్ కట్టుకొని వెళ్తారు. అప్పుడే ఆ యొక్క వస్త్రములన్నీ కూడా అవి టైట్‌గా ఉంటూ జారిపోకుండా, మధ్యలో ఊడిపోకుండా అవి సపోర్టివ్‌గా ఉంటాయి. మనము కూడా మన యొక్క జీవితానికి సత్యం అనేటువంటి దట్టి కట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. కొన్ని మాటలు చదువుతాను. మీరు గమనించండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నడుము కట్టుకొని, మీ మనస్సు నడుము కట్టుకొని, ఏ విధముగా? యోహాను సువార్త 17:17 ప్రకారముగా సత్యము వలన వానిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని యొక్క మాటలే సత్యము. దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ యొక్క సత్యము ద్వారా మన నడుములు కట్టుకొని, అంటే మన యొక్క విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క, అంటే అవిశ్వాసములో పడిపోవటానికి కారణమైన వాటన్నిటిని కూడా దేవుని యొక్క సత్యముతోటి జయించి విశ్వాసము ద్వారా నడుము కట్టుకొని మీ యొక్క దీపములు వెలుగుచుండనీయుడే అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సువార్తలో తెలియచేశారు. కనుక ఈ యొక్క సత్యము గనుక మన హృదయంలో లేకపోతే మన యొక్క విశ్వాసములో చాలా సులువుగా మనం జారిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి యొక్క సత్యము ఈ రోజున మన చుట్టూరా కూడా అనేకమైనటువంటి అబద్ధ బోధలు మన చుట్టూరా ఉంటా ఉన్నాయి. నిజమైనటువంటి విశ్వాసములో, నిజమైనటువంటి ఆ యొక్క వాక్య జ్ఞానంలో ఎదగనీయకుండా ఎన్నో అబద్ధ బోధలు మనల్ని వెనక్కి లాగుతా ఉంటాయి. విశ్వాసంలో బలహీనం చేస్తా ఉంటాయి. మన యొక్క నిరీక్షణలో బలహీనం చేస్తా ఉంటాయి.
మనము సరైన మార్గంలో వెళ్తున్నట్లుగా మనకు అనిపిస్తది కానీ, తుదకి అది మనల్ని నాశనానికి తీసుకొని వెళ్తది. కనుక యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ఆ సత్యము మన హృదయంలో ఉన్నప్పుడు, మనము విశ్వాసములో స్థిరముగా ఉంటాం, బలముగా ఉంటాం. ఆ యొక్క నడుము కట్టుకొని కథన రంగంలో ఆ యొక్క సైనికుడు ఎలాగైతే పోరాడుతాడో, మనం కూడా సత్యముతో మనము ఈ యొక్క చీకటితో అంధకార సంబంధమైన అధికారంతో మనం పోరాడతాం. నాలుగవది వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. దేవుడు మనకి తన యొక్క వాక్యాన్ని ఆత్మ ఖడ్గంగా ఇచ్చాడు. ప్రతి విధమైన శోధనలో అపవాదిని ఎదిరించడానికి మనము ఉపయోగించుకోవాల్సింది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము అది ఎంతో బలము కలది, సజీవమైనది. రెండంచులు ఉన్నటువంటి ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది చాలా పదునైనది. వాడి కలిగినటువంటి ఖడ్గమే దేవుని యొక్క వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారు సహితము కూడా సాతాను ఆయన్ని శోధించినప్పుడు ఆయన ఉపయోగించింది దేవుని యొక్క వాక్యాన్నే. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సాతాను ఒక రకమైనటువంటి వాక్యంతో ఆయన్ని శోధించినప్పుడు ప్రభువారు చెప్పింది ఏమిటంటే, దేవుని వాక్యంలో ఇలా కూడా ఉంది. ఇలా కూడా వ్రాయబడింది. ఇలా కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో రిటెన్ అంటాడు. అంటే అర్థం ఏమిటంటే, మనము దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క అనుదిన ఆత్మీయ ఆహారాన్ని మనం గనక శ్రద్ధగా సీరియస్‌గా మనం తీసుకోకపోతే ఎంతో ప్రయాసతోటి మరి దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని మనకు అందిస్తా ఉన్నాడు. ఇంతకుముందైతే మనం సంవత్సరానికి ఒక సంవత్సరం అంతటి మీద క్రమముగా వింటే ఒక 50, 52 ప్రసంగాలు వింటాం. మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా, ఈ కొద్ది రోజుల్లోనే దేవుడు మన మధ్యలోకి ఎన్ని వర్తమానాలు తీసుకొనొచ్చారు. ఎంత వాక్యము మన మధ్యలో ప్రవచించబడతా ఉంది, బోధించబడతా ఉంది, మన హృదయాలు విత్తబడతా ఉంది. ఎంత వాక్యము నిజముగా మన హృదయంలోకి వెళ్తా ఉంది. ఎంత పని చేస్తా ఉంది. ఆ వాక్యం గనుక మనము అంత సీరియస్‌గా తీసుకోకపోతే గనక మనము నష్టపోయే ప్రమాదము ఉంటా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి వాక్యానుసారమైనటువంటి శోధన వచ్చినప్పుడు ఆయన వాక్యమంతా ఎరిగి ఉన్నవాడు కనుక సాతానిక శోధనని వాక్యానుసారమైన శోధనని వాక్యంతోనే ఆయన జయించాడు. వాడు ఒక విధమైనటువంటి శోధన తీసుకొస్తే వాక్యంలో ఇలా కూడా ఉంది అని చెప్తూ వాడి యొక్క కుతంత్రాలకి, తంత్రాలకి ఆయన లొంగిపోలేదు. కానీ మనమైతే మన యొక్క జీవితంలో తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాలలో వాడు ఎంతో సులువుగా మోసం చేస్తాడు. మనము వాక్య జ్ఞానం లేక విన్నా నేర్చుకోక, సరిచేసుకోక చాలా తేలిగ్గా వాడి యొక్క ట్రాప్‌లో పడిపోతాం. ఏదో ఒక టెంప్టేషన్‌కి లొంగిపోతాం. మనీ పరమైన శోధన కావచ్చు, మ్యారేజ్‌లో శోధన కావచ్చు, ఫ్యామిలీలో శోధన కావచ్చు, జాబ్ పరమైన శోధన కావచ్చు, లొకేషన్ పరమైన శోధన కావచ్చు. ఎవెన్చువల్లీ వాడు నిన్ను దేవునికి దూరం చేయటానికి ఏదైనా ప్రయోగిస్తాడు. కనుక నీవు ఆ వాక్యపు వెలుగులో దాన్ని గ్రహించి ఎదుర్కోకపోతే మనము ట్రాప్‌లో పడిపోతాం. అందుకే వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గము ఒక యుద్ధ వీరుడికి ఆహ్, ఖడ్గము, ఆయుధము చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మనకి కూడా దేవుని యొక్క వాక్యము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఐదవది విశ్వాసం అనేటువంటి డాలు. యుద్ధ రంగంలో ఆ యొక్క సైనికులు సుమారుగా 2 ఫీట్ విడ్త్, 4 ½ విడ్త్ హైట్ ఉన్నటువంటి ఆ బలమైనటువంటి షీల్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎనిమీస్ శత్రువులు వేసేటువంటి ఏ విధమైనటువంటి బాణాలైనా సరే, ఆయుధాలైనా సరే వాటితోటి అటాక్ చేసినప్పుడు వారు గాయపరచబడకుండా ఆ షీల్డ్ ద్వారా కంప్లీట్‌గా వారి యొక్క హోల్ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటారు ఆ యొక్క డాలు ద్వారా. అదే విధముగా మనము కూడా సాతాను ప్రయోగించేటువంటి అగ్ని బాణములు మనము ఎదుర్కోవటానికి విశ్వాసం అనే డాలు కావాలి. ఇక్కడ అగ్ని బాణములను ఎందుకు ప్రయోగించారంటే పౌలు భక్తుడు ఆ దినాల్లో
ఆ యొక్క రోమా సైనికుల మీదకి వాళ్ళు శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, వారి యొక్క బాణాలకి వేడిగా ఉన్నటువంటి ఆ తారు పూసి, దాన్ని వెలిగించి, ఆ బాణాలు ఎదుటి వాళ్ళ మీదకి వదిలేవాళ్ళు. అవి అగ్నితో మండుతా ఉంటాయి. వచ్చి శరీరానికి అంటుకొని మండించి కాల్చివేస్తాయి ఆ యొక్క ఆహ్, నిప్పులతోటి. అదే పోలికతో పౌలు భక్తుడు అంటున్నాడు, సాతాను మన మీద కూడా అగ్ని బాణాలు ప్రయోగిస్తా ఉంటాడు. కొన్నిసార్లు మన మీద మన సొంత వారినే మనకి వ్యతిరేకంగా చేస్తాడు. మన సొంత వారితోనే మనకి ఆ యొక్క గొడవలు సృష్టిస్తాడు. మనకి శాంతి, సమాధానాన్ని దూరం చేస్తాడు. ఆ యొక్క ఆహ్, సహోదర ప్రేమని, సహోదరి ప్రేమని దూరం చేస్తాడు. అది కుటుంబాల్లో చేస్తాడు, సంఘంలో గూడా చేస్తాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి, నాయకులకి మధ్య దూరాన్ని పెంచుతాడు. అబద్ధాలు క్రియేట్ చేస్తాడు. ఇంకా అనేక రకమైనటువంటి వాడు ప్రయోగించవలసినటువంటి వ్యర్థమైన ప్రయత్నాలన్నీ గూడా చేస్తూ, భయపెడుతూ ప్రయోగించేటువంటి ఆ అగ్ని బాణాలు మనము ఎదుర్కోవాలంటే విశ్వాసము మనకి ఎంతో అవసరము. అందుకే మనము ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాము. ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క చరిత్రలు చాలా దగ్గరగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అంతట్లో మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైన పరీక్షలో, శోధనలో అన్నింటిలో కూడా విశ్వాసముతో వాళ్ళు జయించారు. అన్ని రకాల ప్రయత్నాలు కూడా వాళ్ళు విశ్వాసంతో జయించారు. మనం చూస్తే ఆ అధ్యాయం అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఎటువంటి యూనిక్ ఎక్స్‌పీరియన్సెస్ గుండా, ట్రయల్స్ గుండా, టెస్ట్ గుండా, టెంప్టేషన్స్ గుండా వెళ్లారో మనము ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా చాలా మంది యొక్క చరిత్రలు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఎలా గెలిచారయ్యా వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మీయ పోరాటంలో అంటే విశ్వాసం అనేటువంటి ఆ యొక్క డాలుని ఉపయోగించుకొని ప్రభువు మీద ఆధారపడి వాళ్ళు గెలిచారు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము నుంచి తొలగిపోయి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు చూచుచు మన ముందున్నటువంటి ఈ యొక్క పరుగు పందెమే కావచ్చు, ఈ యొక్క ఆత్మీయ పోరాటం కావచ్చు, మనము ముందుకు సాగుతా ఉండాలి. విశ్వాసం లేకుండా మనము ఆత్మీయంగా జీవించటము సాధ్యం కాదు. చివరిగా సమాధానకరమైనటువంటి సువార్త కొరకైన సిద్ధ మనస్సు. యుద్ధంలో సైనికుడికి కావాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, తాను చాలా తేలికగా మూవ్ అవ్వటము అవసరము. శత్రువు నుంచి తప్పించుకోవడానికి, తాను ముందుగా వెళ్లి అటాక్ చేయడానికి కూడా తాను చాలా వేగంగా మూవ్ అవ్వాలంటే, తన యొక్క కాళ్ళ యొక్క కదలికలకు కూడా మంచి షూస్ కావాలి. కాబట్టి ఇక్కడ అర్థరూపకంగా పోల్చినటువంటి మాట ఏమిటంటే, సమాధానకరమ సమాధానకరమైన సువార్త వలననైన సిద్ధ మనస్సు. సువార్తను ప్రకటించేటువంటి ఆ యొక్క సమాధానకరమైన సిద్ధ మనస్సు ప్రతి విశ్వాసికి కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా ఆ యొక్క సువార్త గురించి, సువార్త ప్రకటించువాని గురించినటువంటి మాట చాలా ఇష్టమైన మాట ఒకటి నేను చదివి మీకు వినిపిస్తాను. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. 52వ అధ్యాయము 7వ వచనము. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఒక విశ్వాసికి సువార్త తన యొక్క ఊపిరి కావాలి. సువార్త ప్రకటించటము తన యొక్క మనసుకి టాప్ ప్రయారిటీ అయ్యుండాలి. అదే మనకి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి మహా ఆదేశము. మనము సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించాలి అనేటువంటి మాట. ఆ సువార్త ప్రకటించేటువంటి ఆ సువార్త యొక్క సమాధానాన్ని హృదయంలో కలిగినటువంటి ఆ మనస్సు ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ సమాధానము మన హృదయాల్లో అది ఉంటుందో అప్పుడే మనము ఈ విధముగా ఆ యొక్క రక్షణ అనే శిరస్త్రాణము,
నీతి అనే మైమరువు, సత్యం అనేటువంటి దట్టి, వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, సమాధానంతో కూడినటువంటి సిద్ధ మనస్సు. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించినప్పుడు శత్రువు ఇక ఎక్కడ కూడా గాయపరచడానికి, అటాక్ చేయడానికి అవకాశమే లేకుండా ఒక కంప్లీట్ వార్ ఫైటర్ గా నీవు సిద్ధంగా ఉంటావు. వాడు ఎల్లప్పుడూ దీవారాత్రములు నీ మీద నిందలు మోపుతా ఉన్నాడు. వాడి మీద నువ్వు కూడా దీవారాత్రములు ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇటువంటి సర్వాంగ కవచాలన్నీ కూడా మనం ధరించుకున్న తర్వాత ఒక విశ్వాసిగా మనము పాటించవలసిన ఒక విధానాన్ని దేవుడు పౌలు భక్తుడి ద్వారా చివరిగా తెలియజేశాడు. మెథడ్స్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఏ విధంగా అంటే 18వ వచనము, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ మొదలు పెట్టినప్పుడు దాని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఈ 2 పద్ధతులు పౌలు భక్తుడు చివరిగా ఇచ్చాడు. ఆ యొక్క 6 సర్వాంగ కవచాలు ధరించుకొని వాటిని ఎలా ఉపయోగించాలి అంటే వాటిని ఎల్లప్పుడూ కూడా 2 విధానాలు, ఒకటి ప్రార్థన, 2 విజ్ఞాపనము. ఈ 2 కనుక లేకపోతే మన యొక్క ఆ సర్వాంగ కవచాలు అన్ని ధరించుకున్నా కూడా మనము వాటిని సరిగా ఉపయోగించుకోలేము. వాటిని ఉపయోగించేటువంటి ధైర్యము మనకి సరిపోదు. ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి విధమైన విజ్ఞాపన చేస్తూ ఎప్పుడు ప్రతి సమయంలో కూడా ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ నీ విషయమే కాదు, మరి ఆ విషయాన్ని బట్టి అటువంటి ఆత్మీయ పోరాటం కొరకు నీ తోటి సమస్త పరిశుద్ధులందరి కొరకు కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ ఉండాలి. అటువంటి మెళకువ మనం కలిగి ఉండాలి. చాలా సార్లు మనము చాలా ప్రిపేర్డ్ గా ఉంటాం, కానీ దానికి సరిపడా ప్రార్థన లేకపోతే, విజ్ఞాపన లేకపోతే కనుక మనము చాలా చాలా సార్లు మనము ఫెయిల్యూర్స్, మీరు నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. గ్రౌండ్ వర్క్ లో చాలా ప్రిపేర్డ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నా సరే దానికి తగినటువంటి ఆ ప్రార్థన లేకపోతే కనుక కొన్నిసార్లు కొంచెము ఆ యొక్క కష్టముతో కూడినటువంటి ప్రయాస ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనని మనము నెగ్లెక్ట్ చేయకూడదు, కానీ ప్రార్థనా పూర్వకముగా విజ్ఞాపన చేస్తూ మన యొక్క ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగాలి. నేను ముగించేస్తానని ఒక పాయింట్ చెప్పేసి, మన గురించే కాదు, ఇక్కడ చివరిగా పౌలు భక్తుడు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఏ సువార్త కొరకైతే సంఖ్యలలో ఉన్నాడో ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా చెప్పడానికి మొదలు పెట్టినప్పుడు ఆ వాక్యం చెప్పడానికి దేవుని యొక్క శక్తి మాటలు ఆయనకి అనుగ్రహించబడినట్లుగా ప్రార్థన చేయమంటా ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సంఘముగా సంఘ నాయకుల కొరకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు, అది ఒక సంఘముగా మనము ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటా ఉంది. పౌలు భక్తుడు తన కొరకు ఎఫెసీ సంఘం నుంచి ప్రార్థన కోరుకుంటా ఉన్నాడు. మనము కూడా మన నాయకులు, మన యొక్క వాక్యాన్ని బోధించేటువంటి బోధకులు, సువార్థికులు, వీరందరి కొరకు కూడా మనము వారికి సమయానుకూలమైనటువంటి వాక్ శక్తి దేవుడు అనుగ్రహించలాగిన మనము నిరంతరము కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కోసము, మన కుటుంబం కోసము, అట్ ద సేమ్ టైం తోటి పరిశుద్ధులందరి కొరకు, అట్ ద సేమ్ టైం దేవుని యొక్క స్వార్థలు ప్రకటిస్తున్న వారి కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటా ఉంది. కాబట్టి ఇటువంటి దేవుని యొక్క రిసోర్సెస్ ని వాడుకుంటూ దేవుని యొక్క
పద్ధతిలో, విధానంలో మన శత్రువు అయినటువంటి సాతానుని నిరంతరము ఎల్లప్పుడూ మన సహోదరుల మీద నిందలు మోపేటువంటి సాతానుని, వాడి తంత్రములతో విశ్వాసుల్ని పడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, ఆ విధంగా వాడు ఎగతాళి చేయాలని ఎదురు చూస్తున్నటువంటి సాతానుని, వాడి యొక్క అంధకార సంబంధమైన సమూహం అంతటిని కూడా దేవుడిచ్చినటువంటి ఈ సర్వాంగ కవచముతోటి, ప్రార్థన, విజ్ఞాపనతోటి మనము ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి మనము ఎవ్వరం కూడా ఈ విషయంలో నెగ్లెక్ట్‌గా ఉండొద్దు. నెగ్లెక్ట్ చేసుకోవద్దు. అటువంటి నెగ్లెక్ట్ చేసే స్వభావం నీలో ఉంటే నువ్వే నష్టపోతావు. నిన్ను నష్టపరుచుకుంటావు. అటువంటి భయాన్ని మనం కలిగి ఉంటూ, నాకు నేను కలిగి ఉంటా ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీకు కూడా అటువంటి ప్రిపరేషన్‌లోకి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తా ఉంటే, దయచేసి మనము చాలా సీరియస్‌గా తీసుకుందాం ఈ యొక్క సత్యాన్ని, ఈ మాటల్ని. ఈ ఈ పోరాటం మనకి చివరి వరకు, మనము చనిపోయే ఆఖరి క్షణం వరకు ఉంటుంది కనుక, మనము పూర్తిగా సిద్ధపడదాం, సమర్పించుకుందాం. దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచాలని ఉపయోగించుకుందాం. అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే మా ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితాలను నాయన నీవు వెలపెట్టి మీరు కొన్నారు ప్రభువా. పాపం నుంచి, శాపం నుంచి మమ్మల్ని విమోచించారు. కానీ మా ప్రభువా, మేమింకా పాపముతో నిండిన ఈ లోకంలోనే ఉన్నాం. మీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా, మీ రాకడ పర్యంతము నాయన ఓడిపోయినటువంటి సాతాను, అయ్యా వాడి యొక్క తంత్రముల ద్వారా నాయన మమ్మల్ని మోసం చేయడానికి, మీ నుంచి దూరం చేయడానికి ప్రతి విధమైనటువంటి అవకాశాన్ని వాడు ఉపయోగించుకుంటూ ఉండగా, యుద్ధ రంగంలో సైనికుని వలె నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఆ సర్వంగ కవచాన్ని మేము ధరించుకొని, మీ రక్షణ నాయన, మీ నీతి, అయ్యా మీ యొక్క సత్యము, వాక్యము, విశ్వాసము ప్రభువా, అయ్యా ఆ యొక్క సమాధానకరమైన సిద్ధ మనస్సు, వీటన్నిటిని మేము ధరించుకొని కలిగి ఉండి, మా యొక్క ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా నాయన మేము మెలకువ కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. ఆయన మా యొక్క నాయకులని, అయ్యా మరి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి మీ దాసులను మా ప్రభువా, మీ సేవకులందరినీ కూడా నా ప్రభువా మీరు బలపరచండి. సమయానుకూలమైనటువంటి మాటలు మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ మీరే వారికి అందించి, ఈ లోకంలో మా నాయన ఇంకా అనేకమైనటువంటి సేవకులు నాయన మరి లేపబడులాగున, ఇంకా మీ యొక్క సువార్త మా ప్రభువా అయ్యా మరి విస్తారముగా బలముతో, శక్తితో ప్రకటించబడులాగున అనేకులు మా నాయన రక్షించబడి చీకటిలో నుంచి మా ప్రభువా ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి నాయన దాటినట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా మా ప్రభువా ఆ యొక్క సంఘములో, మా యొక్క ఆత్మీయుల వాళ్ళ యొక్క కుటుంబాల్లో నాయన ఇంకా రక్షణ లేని వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ, వారి అందరి యొక్క జీవితాలలో అయినా మీ రక్షణ కార్యాలు జరిగించమని, రక్షించబడిన వారు ప్రభువా ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ లో నాయన ప్రతి ఒక్కరు కూడా విజయం పొందినట్లుగా, జీవించినట్లుగా ఆయన మరి మీరిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ఎల్లప్పుడూ కూడా ధరించినట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా అందరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మా ముందున్న సమయాన్ని కూడా ప్రభువా మీరే దీవించి, మా అందరిని ఆశీర్వదించి, మహిమ పొందుమని, ఘనత పొందుమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి, ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.